ప్రస్తుతం మనం చూస్తున్నది ఆస్ట్రిచ్. ఇవి ఎగ్జోటిక్ బ్రీడు. వీటి నేటివ్ ప్లేస్ వచ్చేసరికి ఆఫ్రికాలో ఎక్కువగా తిరుగుతూ ఉంటాయి. ఇవి మన దగ్గర కూడా వీటిని ఫార్మ్స్గా డెవలప్ చేసుకోవచ్చు. పర్మిషన్ తీసుకొని వీటిని ఫార్మ్స్ కూడా పెంచుకోవచ్చు. మీరు ఎదురుగా కనిపిస్తూ ఉన్న ఈ బ్లాక్ అండ్ వైటిష్ కలర్లో ఉంది, ఇది మేలు. వెనక సైడు బ్రౌన్ కలర్లో ఉంది, అది ఫీమేలు. వీటి యొక్క లైఫ్ యావరేజ్గా 20 నుంచి 40 సంవత్సరాల వరకు కూడా బతుకుతూ ఉంటాయి. ఇది ఒకసారి మీకు వీటి గురించి చెప్పాలంటే ఫ్లైట్లెస్ బర్డ్స్ అన్నట్టు. ప్రపంచంలో అత్యంత పెద్ద పక్షులు, ఎగరలేని పక్షులు, దాంతోపాటు అత్యంత వేగంగా పరిగెత్తే పక్షులు ఇవి. దాంతోపాటుగా వీటి అండం అనేది, అంటే వీటి గుడ్డ అనేది అన్నిటికన్నా పెద్దగా ఉంటుంది పక్షి జాతి అన్నింటిలో కూడా. దాంతోపాటు అతిపెద్ద కణం కూడా దీని ఎగ్సెల్లే. ఇది ఒకసారి ఎగ్స్ పెట్టేటప్పుడు 12 నుంచి 15 ఎగ్స్ వరకు కూడా పెడుతుంది. ఫీమేల్ మేలు ఈ రెండు కూడా పొదగడానికి కూర్చుంటూ ఉంటాయి ఎగ్స్ పైన. ఇవి పూర్తి శాకాహారులు. ఎక్కువగా అడవులలో తిరిగేటప్పుడు అయితేనేమో అక్కడ చుట్టుపక్కల దొరికే గడ్డి, ఆకులు లాంటివి తింటూ బ్రతుకుతూ ఉంటాయి. మనం వీటిని చూపర్కులలో లేదా ఇంకా ఫామ్లలో కల్చర్ చేసేటప్పుడు వీటి కోసం అన్నట్టుగా లేయర్ మ్యాష్ అని చెప్పి సపరేట్గా దొరుకుతూ ఉంటుంది ఆహారం. దాంతోపాటు కీరా, క్యారెట్, పాలకూర, కొత్తిమీర, దాంతోపాటు పుదీనా. వీటి మేటింగ్ సీజన్లో వచ్చేసరికి వీటి మేల్కి ఎక్కువగా ఫేస్ పైన ఉన్న కాళ్ళ పైన రెడిష్ కలర్లో వస్తూ ఉంటుంది. ఇయర్లీ వన్స్ ఒకసారి వీటి పైన ఉన్న ఈగలు అనేటివి షెడ్ అయ్యి మళ్ళీ వాటి ప్లేస్లో కొత్తవి వస్తూ ఉంటాయి. వీటికి ఎక్కువ చెమట గ్రంథులు ఉండవు. వీటి బాడీలో ఉన్న టెంపరేచర్ని తగ్గించుకోవడం కోసం చల్లగా లేదా తేమగా ఉన్న ప్రదేశాల్లోకి వెళ్ళి కూర్చోవడం లేదా పడుకోవడం చేస్తూ ఉంటాయి. వాటి బాడీని వీలైనంత వరకు ఆ ప్లేస్ మొత్తాన్ని ఆక్యుపై చేసే విధంగా పడుకుంటాయి. కొన్నిసార్లు ఇవి వాటర్లో కూడా పడుకుంటూ ఉంటాయి.